శ్రీమద్ రామాయణము బాలకాండ 48వ సర్గ. పరస్పరము ఆ ఇరువిరి విశ్వామిత్ర మహర్షి సుమతి మహారాజు కుశల ప్రశ్నలు ముగిసిన పిమ్మట రాజు ఆ మహామునితో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వర, ఈ ఇరువురు చిన్నారులను పరాక్రమమున విష్ణుతుల్యులుగా కనబడుచున్నారు. వీరు గాంభీర్య గమనమున గజేంద్ర సదృశులు, శత్రు తిరస్కార గమనమునందు సింహతుల్యులు, భయంకర గమనమున శార్దూల సమానులు, వృషభముల వలె టీవీగా నడుచువారు. వీరు తామ్రరేకుల వలె విశాలమైన కన్నులు గలవారు, ఖడ్గములను ధనుర్బాణములను ధరించిన వారు, రూప సౌభాగ్యమున అశ్వినీ దేవతల వంటివారు, వయసునకు తగిన సొగసులతో యవ్వనమునందు అడిగిడుచున్నవారు, దివి నుండి భూమికి తెంచిన దేవతల వలెనున్న వీరు మా భాగ్యవశమున ఇచ్చుటికి విచ్చేసిరి. ఓ మునీశ్వర, తమ సుకుమారమైన పాదములతో ఈ కటిక నేలపై నడుచు వచ్చుచున్న వీరు ఎవరి కుమారులు? సూర్యచంద్రులు ఆకాశమున వలె వీరు మా దేశమున వెలుగులను విరజిమ్ముచున్నారు. శరీర ఔన్నత్యమునందును దరహాసాదులతో తమలోని భావములను ప్రకటించుటయందును, గమన భాషణములందును చూపుల యందును ఒకరికొకరు తీసిపోనివారు. శ్రేష్టములైన ఆయుధములను ధరించిన ఈ వీరులు ఈ దుర్గమారణ్యములలో నడిచివచ్చుటకు కారణమేమి? ఇంతకును వీరెవరు? ఈ విషయములు అన్నిటినీ వినగోరుచున్నాను తెలిపి పుణ్యము కట్టుకొనుడు. ఆ మహారాజు ప్రశ్నలకు సమాధానముగా విశ్వామిత్ర మహాముని సిద్ధాశ్రమ నివాసము, తాటగా మారీచాది రాక్షసుల వధ మున్నుగా గల సమస్త వృత్తాంతములను పోసగృచ్చినట్లు తెలిపెను. విశ్వామిత్రుని వచనములను విని దశరథుని పుత్రులకు రామలక్ష్మణుల వంటి మహాత్ములు తనకు అతిథులుగా లభించినందులకు మహారాజు పరమానందభరితుడాయెను. మహాపరాక్రమవంతులు సత్కారార్హులు అయిన ఆ రాకుమారులకు విద్యుక్తముగా పరమ సంతోషముతో పూజలు సలిపెను. రామలక్ష్మణులు సుమతి మహారాజు నుండి చక్కని గౌరవ సత్కారములను అందుకొని ఒక రాత్రి అచ్చట గడిపిరి. మరునాడు వారు విశ్వామిత్రుని వెంట మునులతో కూడి మిథిలా నగరమునకు బయలుదేరిరి. మునులందరూ మనోహరమైన జనకుని పురమును చూచి బాగు బాగు అని కొనియాడుచు ఆ మిథులకు నమస్కరించిరి. అంతటా శ్రీరాముడు మిథులకు సమీపమున గల వనమునందు ఒక ఆశ్రమమును చూచెను. అది ప్రాచీనమైనదే అయినను మిక్కిలి రమ్యముగా ఉండెను. కానీ అది నిర్జనముగా ఉండుటను చూచి శ్రీరాముడు ఆ మహామునితో ఇట్లు నుడివెను. ఓ మహాత్మా, ఇది పూర్తిగా ఆశ్రమ లక్షణములతో కనబడుచున్నది. కానీ ఇందు మునులెవ్వరునూ కనబడుటలేదేమి? పురాతనమైన ఈ ఆశ్రమము ఎవరిదై ఉండును? ఈ విషయములను వినగోరుచున్నాను. మిక్కిలి తేజస్వియు వాక్చతురుడును అయిన విశ్వామిత్ర మహాముని రాఘవుని ప్రశ్నలకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. రామ, భలే, నీవడిగిన ప్రశ్న ఎంతయో సముచితముగానున్నది. ఈ ఆశ్రమము ఒక మహాత్ముని కోపకారణముగా శాపమునకు గురి అయినది. ఆ విషయములను అన్నింటినీ తేటతెల్లము గావించదను, వినుము. ఓ నరశ్రేష్ఠ, ఇది మహాత్ముడైన గౌతమ మహర్షి ఆశ్రమము. ఇది ఒకానొకప్పుడు దివ్య శోభలతో విలసిల్లుచు దేవతల పూజలను సైతం అందుకొనినది. ఓ రామ, పూర్వకాలమున ఆ గౌతమముని తన భార్యయగు అహల్యతో కూడి ఈ ఆశ్రమమునందు వసించుచు పెక్కు సంవత్సరములు తపస్సు చేసెను. గౌతమముని ఆశ్రమమున లేని సమయమును చూచుకుని సచీపతి అయిన దేవేంద్రుడు గౌతమ ఋషి వేషములో ఆ ఆశ్రమమునకు వచ్చి అహల్యతో ఇట్లు పలికెను. ఓ సుందరీమణి, కామాతురులు ఋతుకాలము వరకు ఆగరు. ఓ తరిని, నీతో సంగమింపగోరుచున్నాను. ఓ రఘునందన, అహల్య గౌతముని వేషంలో వచ్చినవాడు ఇంద్రుడని తన తపశ్శక్తిచే గుర్తించెను. దేవతలకు ప్రభువైనను ఇంద్రుడు ఈ విధముగా పలుకుచున్నాడేమి అను విషయము ఆమె బుద్ధికి తోచక పెక్కు విధముల ఆలోచించెను. పిమ్మట ఆమె ఆ అమరేంద్రునితో ఇట్లనెను. ఓ సురశ్రేష్ఠ, నా దాంపత్య జీవనమున నేను సంతుష్టురాలను. నీవు ఇచ్చటి నుండి వెంటనే వెళ్ళుము. ఓ సురపతి, అన్ని విధముల నా గౌరవములను నిల్పుము. పిదప ఇంద్రుడు నవ్వుచు, ఓ సుందరి, నీ విశిష్ట రీతికి సంతసించితిని, వచ్చిన విధముగానే వెళ్ళెదను అని పలికెను. ఓ రామ, ఇట్లా ఆమెతో పలికిన పిదప గౌతమముని వచ్చునను శంకతో భయపడుచు అతడు ఆ పర్ణశాల నుండి త్వరగా బయటకు వచ్చెను. ఇంతలో గౌతమ మహర్షి పర్ణశాలకు రానే వచ్చెను. తపోబల సంపన్నుడైన ఆ ముని దేవదానవులకును అజేయుడు. తీర్థజలములలో స్నానమునర్చి అతడు అగ్ని తేజస్సుతో ప్రకాశించుచుండెను. అట్టి ఆ మహర్షి సమిధలను కుశలను చేతబట్టుకొని
ఆశ్రమమున ప్రవేశించుచుండగా ఆయనను చూడగానే ఇంద్రుని ముఖం భయముతో వెలవెలబోయెను. ఉత్తమ శీల సంపన్నుడైన గౌతమ మహర్షి తన రూపమును ధరించి వచ్చిన దుర్వర్తనుడగు ఇంద్రుని చూచి రోషముతో ఇట్లు పలికెను. ఓ దుర్మతి, నా రూపమును ధరించి వచ్చి అనుచితముగా ప్రవర్తించుతివి, అందువలన నీవు విగత వృషణుడయ్యేదవు అని శపించెను. మహాత్ముడైన గౌతముడు రోషముతో ఇట్లు శపించిన వెంటనే ఇంద్రుని వృషణములు నేలపై రాలిపడెను. అట్లు ఇంద్రునకు శాపము ఇచ్చిన పిమ్మట గౌతముడు అహల్యను కూడా ఇట్లు శపించెను. వేల కొలది సంవత్సరములు నీవు అన్నపానాదులు లేక వాయుభక్షణముతో తప్పించుము. ఈ ఆశ్రమమునందే పడియుందువు. భస్మసాయినివై ఎవ్వరికిని కనబడకుండా ఉండెదవు. దశరథుని కుమారుడైన అజేయుడగు శ్రీరాముడు ఈ ఘోర వనమునకు వచ్చినప్పుడు నీవు పవిత్రురాలగుదువు, నిజస్వరూపమును పొందుదువు. ఓ దుర్వర్తనురాల, శ్రీరామునకు అతిథి సత్కారమును నేర్పిన పిమ్మట లోభమోహములు నశించి సంతోషముతో నన్ను చేరదువు. మహా తేజస్వి అయిన గౌతముడు అహల్యతో ఇట్లు పలికిన పిమ్మట ఈ ఆశ్రమమును వీడెను. అనంతరం ఆ మహాతపస్వి సిద్ధులు చారణులు నివసించునట్టి పవిత్రమైన హిమవత్ పర్వత శిఖరములపై తపమాచరించెను. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండ 48వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 49వ సర్గ. వృషణములను కోల్పోయిన ఇంద్రుడు దీనవదనుడై మహర్షులతోడను చారణులతోడను కూడియున్న అగ్ని మొదలగు దేవతలతో ఇట్లనెను. మహాత్ముడైన గౌతమునకు కోపము తెప్పించి ఆయన తపస్సును భంగపరుచుతిని. ఆ విధముగా నేను దేవకార్యమును నెరవేర్చుతిని. గౌతమముని శాప కారణముగా నేను అఫలుడైతిని. అహల్య తన భర్తచే నిరాకరింపబడి ఆకారమును కోల్పోయెను. క్రుద్ధుడైన ఆ ముని మమ్ములను శపించుటచే ఆయన తపశ్శక్తి నష్టమయ్యెను. అందువలన ఓ సమస్త దేవతలారా, మహర్షులారా, చారణులారా, గౌతమముని తపస్సును భంగపరిచి దేవతలకు సహాయపడిన నాకు మీరందరూ వృషణములు వచ్చినట్లు చేయుడు. ఇంద్రుని యొక్క విన్నపమును ఆలకించి అగ్ని మొదలగు దేవతలు అందరూ మరుద్గణములతో కూడి పితృదేవతలు కడకేగి ఇట్లు నుడివిరి. గౌతముని శాప ఫలితముగా ఇంద్రుడు వృషణములు లేని వాడయ్యెను. ఈ యజ్ఞమున మీకు సమర్పింపబడిన మేషము యొక్క వృషణములతో ఇంద్రుని సఫలుని కావింపు. మానవులు మీ సంతోషమునకై అర్పించిన ఈ మేషము వృషణములు లేనిదయ్యును మీకు పూర్తిగా తృప్తిని కలిగింపగలదు. అగ్నిదేవుని యొక్క అనునయవచనములను విని అక్కడ చేరియున్న పితృదేవతలందరూ ఆ మేష వృషణములను ఇంద్రునకు అతికించిరి. ఓ రామ, అప్పటి నుండి పితృదేవతలు వృషణహీనములైన మేషములను స్వీకరించుచు వారికి అనగా కర్తలకు ఫలమును అనుగ్రహించుచుండిరి. ఓ రాఘవ, మహాత్ముడైన గౌతముని తపప్రభావమున అప్పటి నుండి ఇంద్రుడు మేషవృషణుడు ఆయెను. ఓ మహావీర, అందువలన పుణ్యాత్ముడైన గౌతముని యొక్క ఆశ్రమమున అడుగుడుము. దివ్య సుందరియు మహాత్మురాలును అయిన ఈ అహల్యను తరింపచేయుము. ఈమెకు శాప విముక్తి కలిగింపుము. విశ్వామిత్రుని ఆజ్ఞను అనుసరించి రాఘవుడు లక్ష్మణునితో కూడి ఆ మహర్షి వెంట గౌతమ ఆశ్రమమున ప్రవేశించెను. పిమ్మట శ్రీరాముడు వాయుభక్షణాది కఠోర దీక్షతో కూడి తప ప్రభావమున కాంతిమయముగానున్న ఆ మహాత్మురాలిని చూచెను. సృష్టికర్త అయిన బ్రహ్మచే ప్రయత్నపూర్వకముగా నిర్మింపబడుటచే ఆమె స్వరూపము దివ్యమై మాయామయమై ఒప్పుచుండెను. వృక్షములచే పుష్పములచే కప్పబడిన ఆమె మంచు చేతను మేఘముల చేతను ఆవరింపబడిన పూర్ణ చంద్రప్రభ వలె విలసిల్లుచుండెను. ఇంకను ఆమె నీళ్లలో ప్రతిబింబించుచున్న సూర్యకాంతుల వలను పొగచే కప్పబడిన అగ్ని తేజస్సు వలను తేజరిల్లుచుండెను. గౌతమముని ప్రభావము వలన ఆ అహల్య మానవులకు గాని కడకు సురాసురులకు గాని దుర్నిరీక్షయై ఉండెను. గౌతమ మహర్షి యొక్క శాపవచన ప్రభావముచే ఆమెకు శ్రీరాముని దర్శనం అగు వరకును ముల్లోకములకును ఆమె దుర్నిరీక్షయై ఉండెను. శ్రీరాముని దర్శనం అయినంతనే ఆమెకు శాపవిముక్తి కలిగెను. పిమ్మట వారికి కనబడెను. అప్పుడచ్చటికి వచ్చిన రామలక్ష్మణులు గౌతమ మహర్షి పత్ని యొక్క పాదములను సేవించిరి.
పిదప ఆమెయు గౌతమముని వచనములను స్మరించుచు రామలక్ష్మణులకు పాదాభివందనమాచరించెను. అనంతరం అహల్య ఆ రామలక్ష్మణులకు అర్ఘ్యపాత్యాది అతిథి సత్కారములను నెరపెను. వారును ఆ మర్యాదలను విధి విధానముగా స్వీకరించిరి. పిమ్మట దేవతలు దుందుబులను మ్రోగించుచు పుష్పవృష్టిని కురిపించిరి. గంధర్వులు గానమొనర్చిరి. అప్సరసలు నృత్యములు చేసిరి. తన ఆశ్రమమునకు శ్రీరాముడు విచ్చేసిన విషయమును గ్రహించి గౌతమ మహర్షియు అచ్చటికి చేరెను. తపోబలముచే పవిత్రురాలై పతిచెంత చేరిన ఆ అహల్యాదేవిని బాగు బాగు అని ప్రశంసించుచు దేవతలు ఆమెను పూజించిరి. మహాతపస్వియు తేజస్వియు అయిన గౌతముడును అహల్యా సహితుడై విధి విధానముగా భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పూజించి పరమానందభరితుడాయెను. పిమ్మట ఆ ముని ఆ ఆశ్రమమునందే తపోనిమగ్నుడయ్యెను. అంతటా శ్రీరామచంద్రుడును శాస్త్రోక్తముగా గౌతమ మహాముని అనర్చిన పూజలను స్వీకరించి మిథిలా నగరమునకు బయలుదేరెను. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండ 49వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.